మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఒక యోగి ఆత్మకథ సెషన్స్లో శ్రీ పరమహంస యోగానంద గారి దివ్య చైతన్యంతో మమేకమవుతూ శ్రీ పరమహంస యోగానంద గారి దివ్య ఆశీస్సులతో ఈరోజు మన ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. లాహిరి మహాశయులు మధ్య మార్గంగా తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ, సంసార బాధ్యతలు నిర్వహిస్తూ, సామాజిక విధులు నిర్వహించిన తరువాత భక్తియుక్తమైన ధ్యానానికి చక్కగా సమయం కుదుర్చుకుంటూ అద్భుతంగా గీతా అసెంబ్లీ లాంటి సమావేశాలను చేస్తూ ఎంతో వేల కొద్ది స్త్రీ పురుషులకు ఉత్ప్రేరణగా నిలిచారు. స్వల్పమైన జీతమార్జిస్తూ, మిత వ్యయం చేస్తూ, నిరాడంబరంగా సర్వజన సులభులైన ఈ గురుదేవులు క్రమశిక్షణ గల ప్రాపంచిక జీవన మార్గంలో సహజంగా సుఖంగా సాగారు అని మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. పరమాత్ముడి స్థానంలో పదిలంగా కుదురుకొని ఉన్నప్పటికీ లాహిరి మహాశయులు మనుషుల యోగ్యతల్లో తరతమాలతో నిమిత్తం లేకుండా అందరి పట్ల పూజ్య భావం ప్రదర్శించేవారు. అంటే అందరినీ సమానంగా ఏకత్వంలో ఉంటూ అందరినీ దైవ స్వరూపులుగా చూసేవారు. తమ భక్తులు ఎప్పుడు ప్రణామం చేసినా ఆయన వాళ్లకు ప్రతి నమస్కారం చేస్తూ వంగేవారు. పిల్లవాడికుండేటంత వినయంతో ఆయన తరచుగా ఇతరుల పాదాలు తాకుతూ ఉండేవారు. అయితే గురువు పట్ల అటువంటి విధేయత చూపించడం సనాతనమైన ప్రాచ్య దేశ ఆచారమే అయినప్పటికీ తమకు మాత్రం అటువంటి గౌరవం ఇవ్వటానికి ఆయన ఇతరులను అనుమతించడం అన్నది చాలా అరుదు. లాహిరి మహాశైల జీవితంలో విలక్షణంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ప్రతి మతం వాళ్ళకి క్రియాయోగ దీక్ష ఇవ్వటం. హిందువులొక్కరికే కాదు, ముస్లింలు, క్రైస్తవులు కూడా ఆయన ప్రముఖ శిష్యుల్లో ఉన్నారు. అద్వైతులు, ఇతర మతాల వాళ్ళు లేదా వ్యవస్థితమైన ఏ మతానికి చెందిన వాళ్ళు కూడా ఈ జగద్గురువుల ఆదరం నిష్పక్షపాతంగా పొంది ఉపదేశం అందుకున్నారు. ఆయన శిష్యుల్లో ఉన్నత స్థాయిని అందుకున్న వాళ్ళల్లో ఒకడు అబ్దుల్ గఫూర్ ఖాన్. ఈయన ముస్లిం. తాము సర్వోన్నతమైన బ్రాహ్మణ కులానికి చెందిన వారయి లాహిరి మహాశయులు తమ కాలంలో ఉన్న కఠినమైన కుల దురభిమానాన్ని అంతమొందించడానికి సాహసోపేతమైన ప్రయత్నాలు చేశారు. అన్ని జీవిత మార్గాల వాళ్ళు సర్వవ్యాపకమైన గురుదేవుల రెక్కల నీడన ఆశ్రయం పొందేవారు. దైవ ప్రేరితులైన ప్రవక్తలందరి మాదిరిగానే లాహిరి మహాశయులు సమాజం నుంచి వెలి అయిన వాళ్ళకి, దళిత జాతుల వాళ్ళకి ఒక కొత్త ఆశ కలిగించారు ఆ రోజుల్లోనే. నువ్వెవరి వాడివి కావని, ఎవ్వరూ నీవారు కారని గుర్తుంచుకో. ఎప్పుడో ఒకనాడు నువ్వు హఠాత్తుగా ఈ ప్రపంచంలో ప్రతిదీ వదిలేసిపోవలసి ఉంటుందని తలచుకో. కాబట్టి దేవుడితో ఇప్పుడే పరిచయం చేసుకో అని చెబుతుండేవారు మహాగురువులు తమ శిష్యులకి. ఏమని చెప్తావారు? నువ్వెవరి వాడివి కావని, ఎవ్వరూ నీ వారు కూడా కాదని గుర్తుంచుకో. ఎప్పుడో ఒకనాడు హఠాత్తుగా నువ్వు ఈ ప్రపంచంలో ప్రతిదీ నాది నాది అనుకునే ప్రతిదీ వదిలేసిపోవలసి ఉంటుంది అన్న విషయాన్ని తలుచుకుంటూ ఉండు. అందుకే నువ్వు దేవుడితో ఇప్పుడే ఈ క్షణమే పరిచయం చేసుకో
అని చెబుతూ ఉండేవారు. ఇంకా ఏం చెప్పేవారంటే, ప్రతిరోజు దైవానుభూతి అనే గాలి గుమ్మటంలో ఎగురుతూ రాబోయే మృత్యువనే సూక్ష్మయాత్రకు తయారవ్వు అని చెప్తారు. ఇంకా మాయ వల్ల నిన్ను నీవు మాంసాస్తుల కట్టగా చూసుకుంటున్నావు. నిజానికది కష్టాల కాపురం చేసే గూడు మాత్రమే. ఎన్ని రకాల చావులున్నాయి మన శరీరంలో. చావు తప్ప మరొకటి అందులో లేనే లేదు. ఎడతెరిపి లేకుండా ధ్యానం చెయ్యి. ఏ విధమైన క్లేశము లేని అనంతత్వంగా నిన్ను నువ్వు తొందరగానే చూసుకుంటావు. శరీరానికి బందీవై ఉండడం మానెయ్యి. క్రియాయోగం అనే రహస్య కీలకాన్ని ఉపయోగించి శరీరం నుంచి తప్పించుకొని పరమాత్మ సన్నిధిలోకి పారిపోవడం నేర్చుకో అని తమ శిష్యులకి ఎంతో అద్భుతంగా లాహిరి మహాశయులు చెప్తూ ఉండేవారు. ఒక్కసారి చక్కగా ధ్యాన స్థితిలో కూర్చొని మీ కుడి చేతిని మీ గుండె మీద పెట్టుకోండి. మీ గుండె దగ్గర జరుగుతున్న స్పందనలను ఒక్కసారి గమనించండి. చక్కగా నిండైన శ్వాసలు తీసుకోండి. 3 సార్లు తీసుకోండి నిండైన శ్వాసలు. ఇప్పుడు మీ చేతి దగ్గర ఉన్న హృదయం యొక్క స్పందనలను గమనించండి. ప్రశాంతంగా జరుగుతున్నాయి కదా అక్కడి స్పందనలు. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా ఇలా చెప్పుకోండి. నువ్వెవ్వరి వాడివి కావు, ఎవ్వరూ నీ వారు కారు అని గుర్తుంచుకో. ఎప్పుడో ఒకనాడు నువ్వు హఠాత్తుగా ఈ ప్రపంచంలో నా అని అనుకునే ప్రతిదీ వదిలేసిపోవలసి ఉంటుందని తలుచుకో. కాబట్టి దేవుడితో ఇప్పుడే ఈ క్షణమే పరిచయం చేసుకో. ప్రతిరోజు దైవానుభూతి అనే గాలి కుమ్మటంలో ఎగురుతూ రాబోయే మృత్యువనే సూక్ష్మయాత్రకు తయారవ్వు. మాయ వల్ల నిన్ను నువ్వు మాంసాస్తుల కట్టగా చూసుకుంటున్నావు. నిజానికది కష్టాలు కాపురం చేసే గూడు మాత్రమే. ఎడతెరిపి లేకుండా ధ్యానం చెయ్యి. సాధన చేస్తూనే ఉండు. ఏ విధమైన క్లేశము లేని అనంతత్యంగా నిన్ను నువ్వు తొందరగానే చూసుకుంటావు. ఎప్పుడు ఎడతెరిపి లేకుండా ధ్యానం చేసినప్పుడు. శరీరానికి బందీవై ఉండడం మానే. ఎడతెరిపి లేకుండా ధ్యాన సాధన చెయ్యి. శరీరం నుంచి తప్పించుకొని పరమాత్మ సన్నిధిలోకి పారిపోవడం నేర్చుకో. ఇప్పుడే ఈ క్షణమే ఆ పరమాత్మునితో పరిచయం చేసుకో. ఆ పరిచయాన్ని ఎడతెరిపి లేకుండా ధ్యానం చేస్తూ ఆ పరిచయాన్ని అద్భుతంగా పెంచుకో. అలా పెంచుకుంటూ ఆ పరమాత్మ సన్నిధిలోకి పారిపోవడం నేర్చుకో. చక్కగా కళ్ళు తెరవండి. సో మన టాపిక్లోకి మనం వెళ్ళిపోయినట్లయితే, ఈ విధంగా ఎంతో అద్భుతంగా లాహిరి మహాశయులు తమ శిష్యులకి చెబుతూ ఉండేవారు. వివిధ శిష్యుల్ని తమ తమ మత విశ్వాసాలకు సంబంధించిన సత్సంప్రదాయ నిష్టకు కట్టుబడి ఉండమని గురుదేవులు ప్రోత్సహించేవారు. విముక్తికి సాధనానుకూలమైన ప్రక్రియగా క్రియాయోగానికున్న సర్వార్థ సాధక స్వభావాన్ని నొక్కి చెబుతూ లాహిరి మహాశయులు తమ తమ పరిసరాలకు పెంపకానికి తగినట్టుగా తమ జీవితాల్ని అభివ్యక్తం చేసుకునే స్వేచ్ఛ
తమ శిష్యులకు ఇస్తూ ఉండేవారు. ముస్లిం రోజుకు 5 సార్లు నమాజు చేయాలి అని చెప్పేవారు గురుదేవులు. హిందువు రోజుకు అనేక మాటలు ధ్యానంలో కూర్చోవాలి అని చెప్పేవారు గురుదేవులు. క్రైస్తవుడు దేవుణ్ణి ప్రార్థిస్తూ బైబిల్ చదువుతూ రోజూ అనేక మార్లు మోకాళ్ళ మీద వంగాలి అని చెప్పేవారు గురుదేవులు. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు. ముస్లింలు రోజుకి 5 సార్లు నమాజు చేయాలి. హిందువు రోజుకి అనేక మార్లు ధ్యానంలో కూర్చొని తీరాలి. క్రైస్తవుడు దేవుణ్ణి ప్రార్థిస్తూ బైబిల్ చదువుతూ రోజుకు అనేక మార్లు మోకాళ్ళ మీద వంగాలి అని చెప్పేవారు గురుదేవులు. ఈ గురువర్యులు సునిశితమైన వివేచనతో తమ శిష్యుల్ని వారి వారి సహజ ప్రవృత్తుల్ని బట్టి భక్తి, కర్మ, జ్ఞాన, రాజయోగ మార్గాల్లో నడిపించేవారు. సంప్రదాయకమైన సన్యాస మార్గంలో ప్రవేశించదలిచిన భక్తులకు అనుమతి ఇవ్వడంలో ఈ గురువర్యులు చాలా నిదానం చూపించేవారు. సన్యాసాశ్రమ విధుల్ని గురించి మొదటే బాగా ఆలోచించుకోమని ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉండేవారు. పవిత్ర గ్రంథాల గురించి సిద్ధాంత చర్చ మానమని ఆ మహాగురువులు శిష్యులకు చెబుతూ ఉండేవారు. సనాతన దివ్య దర్శనాల్ని గురించి కేవలం చదవడంతోనే సరిపెట్టుకోకుండా వాటిని సిద్ధింప చేసుకోవడంలో నిమగ్నమైన వాడే జ్ఞాని అని అన్నారాయన. అంతే కదా, మనం తెలుసుకుంటున్న జ్ఞానాన్ని మనం తెలుసుకొని వదిలేస్తే అది మన గుప్పెట్లో పట్టుకున్న ఇసుకలాగా జ్ఞానం జారిపోతుంది. సో మనం ఎప్పుడైతే మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెడతామో అప్పుడే అది మనకి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. సో గురువు గారు ఏం చెప్తున్నారు? సనాతన దివ్య దర్శనాల్ని గురించి కేవలం చదవడంతోనే సరిపెట్టుకోకుండా వాటిని సిద్ధింప చేసుకోవడంలో నిమగ్నమయ్యేవాడే జ్ఞాని. ధ్యానం ద్వారా మీ సమస్యల్ని పరిష్కరించుకోండి అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు చెప్తూ ఉంటారు గురువు గారు ఈ విషయం. ధ్యానం ద్వారా మీ సమస్యల్ని పరిష్కరించుకోండి అని. ఇప్పుడు చూడండి, మన ఆత్మకు సర్వము తెలుసు. మన గురించి పూర్తిగా మనం జన్మ తీసుకుంటున్నప్పటి నుంచి ఎన్ని జన్మలు తీసుకున్నా ప్రతి జన్మలో జరిగిన విషయము ప్రతిదీ ఆత్మకి తెలుసు. మన గురించి మనకి పూర్తిగా తెలిసింది ఎవరికి? మన ఆత్మకి మాత్రమే. సో ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే, మనకి ఏదైనా సొల్యూషన్ కావాలి అంటే, ఎటువంటి సమస్యకైనా మనం సలహా అడగవలసింది ఫస్ట్ ఎవరిని? మన పక్కన వాళ్ళని, మన తల్లిదండ్రుల్ని, వీళ్ళని కూడా కాదు. ఎందుకు అంటే వారికి మన ఆత్మ గురించి ఫుల్గా తెలియదు కాబట్టి, దాని క్యాపబిలిటీస్ ఏంటి అన్నది వారికి తెలియదు. వారు ఈ జన్మలో కొంత సమయం మీతో ఉన్నారు. ఆ సమయం వరకు మీతో వాళ్ళకున్న అనుబంధానికి సంబంధించిన లేదా వాళ్ళకి కలిగిన అనుభవాలను బట్టి మాత్రమే మీకు సలహానిస్తారు. అదే మీరు ధ్యానంలో కూర్చొని మీకున్న సమస్యని మీరు చెప్పుకుంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అనండి, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనండి, ఆ పరమాత్మ అనండి, ఆ విశ్వంతో ఏకత్వం పొందటం అనండి, ఏదైనా మీ గురువుతో ఐక్యం కండి. ఇలా చేసినప్పుడు మాత్రమే మీకు సరైన సమాధానాలు వస్తాయి. మనం అసలు ఏది కావాలన్నా ఈ ప్రపంచంలో ఎవ్వరినీ ఏమీ అడగాల్సిన అవసరం లేదు. చక్కగా ధ్యానంలో కూర్చొని ధ్యానం ద్వారా మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవచ్చు. సో గురువు గారు ఏం చెప్తున్నారంటే, ధ్యానం ద్వారా మీ సమస్యల్ని మీరు పరిష్కరించుకోండి.
ధ్యానంలో సత్యాన్ని అన్వేషించు. బూజు పట్టిన పుస్తకాల్లో కాదు. చంద్రుణ్ణి చూడాలంటే ఆకాశంలోకి చూడాలి, నీటి మడుగులో కాదు కదా! సో, సత్యాన్ని అన్వేషించాలి అంటే ధ్యానం చేయాలి. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత నాలెడ్జ్ సంపాదించినా, ధ్యానం గనక చేయకపోతే దానివల్ల లాభమేమీ ఉండదు. అంతే కదా గురువుగారు చెప్తున్న దానికర్థం. సో, బా లాహిరి మహాశయులు ఏం చెప్తున్నారంటే, సనాతన దివ్య దర్శనాల్ని గురించి కేవలం చదవడంతోనే సరిపెట్టుకోకుండా, వాటిని సిద్ధింప చేసుకోవడంలో నిమగ్నమయ్యేవాడే జ్ఞాని. ధ్యానం ద్వారా మీ సమస్యల్ని పరిష్కరించుకోండి. సత్యాన్ని ధ్యానంలో అన్వేషించు, బూజు పట్టిన పుస్తకాల్లో కాదు. చంద్రుణ్ణి చూడాలంటే ఆకాశంలోకి చూడు, నీటి మడుగులో కాదు. లాభం లేని మత సంబంధమైన ఊహలకు బదులు వాస్తవమైన దైవీ సంస్పర్శ మీద శ్రద్ధ నిలపండి. దీని అర్థం ఏమిటి? మనం ద సీక్రెట్ సెషన్స్లో కూడా చెప్పుకున్నాం. మన మతపరమైన, సమాజపరమైన, మన ఫ్యామిలీ పరమైన నమ్మకాలన్నిటినీ పక్కన పెట్టండి. అంటే మన ఫ్యామిలీలో మన వంశం వాళ్ళు ఇదుంది, మన వంశం వాళ్ళకి ఇట్లా జరుగుతుంది, మన వంశంలో వాళ్ళు ఇదే చేయాలి, ఇలాంటి నమ్మకాలన్నిటినీ పక్కన పెట్టండి. అలాగే సమాజంలో రకరకాల నమ్మకాలుంటాయి. ఆటన్నిటిని విన్న వెంటనే అవును కదా అని మీరు నమ్మారు అంటే ఆ నమ్మకాలని మీరు స్వీకరించినట్టే. సో, సమాజంలో జనరల్‌గా ఎలాంటి నమ్మకాలుంటాయి? ఈ కాలంలో ఎలాంటి వారికైనా క్యాన్సర్ వస్తుందంట. అది ఎంత జాగ్రత్తగా ఉన్నా క్యాన్సర్ వస్తుందంట. అది అంతేనంట అని ఎవరన్నా మీతో అంటే, అది అవును కదా అని మీరు నమ్మారు అంటే, ఆ నమ్మకాన్ని మీరు స్వీకరించినట్టే. సో, అలాగే మీ మతపరమైన నమ్మకాలు చాలా ఉంటాయి కదా! వాటన్నిటిని కూడా పక్కన పెట్టండి. మనం మన ఎక్స్‌పీరియన్స్‌తో, మనం నేర్చుకున్న జ్ఞానంతో ఎక్స్‌పెరిమెంట్స్ చేసి, మన ఎక్స్‌పీరియన్స్‌తో మనకి కలిగిన అనుభవాల ద్వారా మాత్రమే మనం నమ్మకాన్ని పెట్టుకోవాలి. నమ్మకాల్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేకాని వేరే విధమైన నమ్మకాలన్నిటిని మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఆల్రెడీ ప్రింట్ అయి ఉన్న వాటన్నిటిని కూడా మీరు చెరిపేయాలి. చెరిపేయాలంటే ఏం చేయాలి? వాటికి ఆపోజిట్‌గా ఆలోచించడం మొదలుపెట్టాలి. మీ ఆలోచనలే మీ జీవితాన్ని మారుస్తాయి కదా! సో, అదే అన్నమాట ఇక్కడ లాహిరి మహాశయ్ చెప్తున్న విషయం. ఏం చెప్తున్నారు? మీ మనస్సుల్లో నుంచి దైవశాస్త్ర సంబంధమైన పిడివాదపు చెత్త కుప్ప తొలగించేయండి. లాభం లేని మత సంబంధమైన ఊహలకు బదులు వాస్తవమైన దైవ సంస్పర్శ మీద శ్రద్ధ నిలపండి. అపరోక్ష జ్ఞానమనే స్వచ్ఛమైన ఉపశమనకారకమైన జలాల్ని లోపలికి పారనివ్వండి. చురుకైన ఆంతరిక దర్శిత్వంతో మిమ్మల్ని అనుసంధానం చేసుకోండి. శ్వాసతో మనం అనుసంధానం చేసుకుంటున్నాం కదా ఇక్కడ ధ్యాన సాధనలో. అదే అన్నమాట. చురుకైన ఆంతరిక మార్గదర్శితత్వంతో మిమ్మల్ని అనుసంధానం చేసుకోండి. జీవితంలో ప్రతి సందిగ్ధ స్థితికి దివ్యవాణి దగ్గర సమాధానం ఉంది. తనకి తాను చిక్కులు తెచ్చిపెట్టుకోవడంలో మనిషికున్న చాతుర్యానికి అంతులేనట్టు కనిపిస్తున్నప్పటికీ, అనంత సహాయ రూపుడైన భగవంతుడు చాతుర్యంలో మనిషి కన్నా తక్కువ వాడేమీ కాడు అని చెప్తున్నారు చమత్కారంగా లాహిరి మహాశయులు.
చాలా అద్భుతం కదా! సో, ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో ఆపుదాం. లాహిరి మహాశయులు శిష్యులకు ఏమి బోధించారో, ఆ విషయాలన్నిటినీ మరొక్కసారి గుర్తు చేసుకోండి. వాటిలో మీరు ఫాలో అవ్వాల్సినవి ఏమిటి? దానికి అవి ఫాలో అవ్వడానికి మీరు మీ జీవితంలో ఎలాంటి మార్పులను చేసుకోవాలి? ఆ మార్పులకి మీరు సిద్ధంగా ఉన్నారా? మీకు మీరు ప్రశ్నించుకోండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితం మీ చేతిలోనే ఉంది. మీ జీవితానికి నిర్మాత మీరే. పెన్ మీ చేతిలోనే ఉంది. సో, మీరెలా రాసుకోవాలనుకుంటున్నారో చక్కగా ఆలోచించి డిసైడ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.